మళ్లీ మొదలైన దళితులపై దాష్టికాలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ఎస్సీ ఎస్టీ కమిషన్ల నియామకాల భర్తీ గురించి అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పొత్తుల బాలకోటయ్య విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలకోటయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలను కాపాడతారని, శాంతి భద్రతలు కల్పిస్తారని, ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంటారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన జగన్ ను ఈ ఎన్నికల్లో ప్రజలు గద్దె దింపారని, గత వైసీపీ హయాంలోని ఎస్సీ ఎస్టీ మీద జరిగిన మరణకాండ కారణంగా వైసీపీని ప్రజలు పక్కన పెట్టారన్నారు. కమిషన్ ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం అండగా నిలబడాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరంశెట్టి నాగేంద్రరావు, రెల్లి సంక్షేమ సంఘ కుమ్మరి కోటేశ్వరరావు, అమరావతి ఉద్యమ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఎందుకు ఎన్నుకుంటారు? గత ప్రభుత్వం నుంచి వచ్చిన కష్టాలని, నష్టాలని మళ్ళీ భరించకుండా అలాంటి యొక్క ఇబ్బందికరమైన వాతావరణాన్ని తొలగజేసుకొని కొత్త ప్రభుత్వం కొంగొత్తాశలతో ఏదో ఉగాది పచ్చల్లాగా, కొత్త నామ సంవత్సరం లాగా మంచి చేస్తుందని చెప్పి ఆశిస్తారు. అందుకనే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలని ప్రజలు మార్చుకుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన చేస్తూ 5 ఏళ్లకు ఒకసారి ఆ భగవత్ అవకాశాన్ని ఓటర్ దేవుళ్ళ చేతిలో పెట్టిన మహాభాగ్యం. ఎంతటి దుర్మార్గ పాలకుడైనా, ఎంతటి నియంత పాలకుడైనా, ఎంత ముసోలినైనా, హిట్లర్ అయినా ప్రజాస్వామ్యంలో భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లకు ఒకసారి దిగిపోవాల్సిందే. అధికారంలో ఉండటానికి అవకాశం లేదు. అలాగనే మొన్న 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలనని చూడలేక, భరించలేక, ఊపిరాడలేక మనోవేదన చెంది ప్రభుత్వాన్ని మార్చారు. ఉన్న మొయ్యలేకపోతున్నాడని, అంత బలం ఇవ్వకూడదనని ఆ ప్రభుత్వాన్ని దించి 124 సీట్లతో కూటమి మీద పెద్ద కొండ భారాన్ని నెత్తిన పెట్టారు. నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు 9వ తారీఖు ఏప్రిల్లో మరో జూన్ 12వ తారీఖు వస్తే ఈ ప్రభుత్వానికి ఏడాది కాల పరిపాలన జరుగుతుంది. గత ప్రభుత్వం దిగిపోవటానికి సంబంధించిన ప్రధానమైన కారణం అరాచక పరిపాలన. ముఖ్యంగా దళితుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద జరిగిన దారుణ మారణ కాండ, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, మూత్ర విసర్జనలు, బెదిరింపులు, మానభంగాలు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో అలాంటి అత్యాచారాలే మీద జరుగుతున్న మానభంగాల గురించి మాట్లాడుతున్నారు. మొన్న విశాఖపట్నంలో రెల్లి కులానికి సంబంధించిన గిరిజన మహిళ నడి రోడ్డు మీదే బిడ్డని ఒకడు నేలకేసి కొట్టి చున్నీలాగి చెరబడితే కువైట్ నుంచి ఒక మహిళ పెట్టింది నాకు, బాలకోటయ్య మాట్లాడకపోతే భావ్యం కాదు అని. ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీతో కలిసి నడిచిన వాడిని, మీ సభల్లో మాట్లాడిన వాడిని, ఇప్పుడు నన్ను మాట్లాడమంటారా? వీటి మీద పోనీలే, వాళ్ళు చేశారు బాలకోటయ్య, మేము చేస్తామని మీరంటే వినమంటారా? దీనికోసం ప్రభుత్వాలు అక్కర్లా. మీరు చేస్తున్న అభివృద్ధి నమూనా కనిపించదు.